నమస్కారం. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలో తాటిపర్తి, వరదాపురం ఈ ప్రాంతాల్లో క్వాడ్స్ ఎక్కువగా ఉంటుంది. చాలా అతి విలువైన క్వాడ్స్ని అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా క్వాడ్స్ తవ్వి స్మగ్లింగ్ చేసేస్తున్నారు, పంపించేస్తున్నారు. క్వాడ్స్ మైనింగ్ విపరీతంగా జరుగుతున్నది అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. ఆయన ఆరోపించడమే కాకుండా అధికారులకి తగిన ఆధారాలు కూడా ఇచ్చాడు. ఈ విధంగా ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్నది, అతి విలువైన క్వాడ్స్ని ఇల్లీగల్గా తవ్వి అమ్ముకుంటున్నారు అని చెప్తే అధికారులు ఎవరు కూడా స్పందించలేదు. దాంతో ఆయన ఏం చేశాడు అంటే ఆమరణ నిరాహార దీక్షకి కూర్చున్నాడు. ఆయన దీక్షని పోలీసులు భగ్నం చేశారు, అది వేరే విషయం. ఆయన అరెస్ట్ చేశారు, అది కూడా కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా ఆ విధంగా చర్యలు తీసుకున్నారు పోలీసులు అని అనుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటి అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్షని భగ్నం చేయటానికి వైసీపీ నాయకులు ఏం చేశారో తెలుసా? అక్కడ ఇజ్రాయల్ని వాళ్ళందరినీ పోగేశారు. ఒక 100 మందిని ఇజ్రాయల్ని పోగేసి వాళ్ళని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ నిరాహార దీక్ష చేస్తున్న వాళ్ళ శిబిరం మీదకి పంపించారు. ఇజ్రాయల్ని పంపించడం ఏంటి? వాళ్ళే రావచ్చు కదా. ఇజ్రాయల్ని పంపించి ఈ తెలుగుదేశం నాయకులు నిరాహార దీక్ష చేస్తున్న శిబిరాన్ని ఒక భగ్నం చేయాలని ప్లాన్, వైసీపీ ప్లాన్. ఇదేం ప్లాను? దరిద్ర ప్లాన్ కాకపోతే రాజకీయంగా ఏదన్నా చూసుకోండి. పోలీసులు మీరు చెప్పిన మాటే వింటారు కదా. మీరు ఎట్లా చెప్తే అట్లా వినే పోలీసులే మొత్తం మీకు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్నారు కదా. పోలీసులను పంపండి, అరెస్ట్ చేయించండి. అంతేగాని అసలు హిజ్రాల్ని పంపించడం ఏంటి? హిజ్రాల్ని పంపించి ఆ దీక్షా శిబిరం మీద వాళ్ళందరినీ పంపించి అక్కడ వాళ్ళందరినీ చెల్లాచెదరు చేయాలని ప్లాన్ చేశారు. ఇటువంటి పనులు చేసి ఈ వైసీపీ నాయకులు రోజు రోజుకి అభాస్పాలు అయిపోతున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిరాహార దీక్ష చేస్తుంటే మామూలుగా అసలు ప్రభుత్వం ఏం చేయాలి అంటే ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే ఆ సంబంధిత అధికారులను పంపించి అయ్యా మేము తగిన చర్యలు తీసుకుంటాము, ఇల్లీగల్ మైనింగ్ని ఆపేస్తాము, క్వాడ్స్ని కాపాడుతాము, అక్రమంగా ఎవరు దోచుకోకుండా చూస్తాము అని అధికారులతోటి హామీ ఇప్పించాలి. మామూలు మర్యాద గల ప్రభుత్వం అయితే. అలా కాకపోతే పొలిటికల్గా అయినా సెటిల్ చేసుకోవాలి. పొలిటికల్గా వచ్చి ఎవరొకళ్ళు వచ్చి లేదు మేము తగిన చర్యలు తీసుకుంటాము అని హామీ ఇచ్చి నిరాహార దీక్ష విరమించాలి. ఈ రెండు కాదు, మాకు అంత ఓపిక లేదు, మేము చేస్తున్నది ఇల్లీగల్ మైనింగ్ కాబట్టి మేము అధికారంలో ఉన్నంతకాలం మేము దోచుకోవాలి కాబట్టి నువ్వు నిరాహార దీక్ష చేస్తే మేము దోచుకోవడం ఆపుతామా అనుకున్నారు అనుకోండి, మీ చేతిలో పోలీసులు ఉన్నారు కదా, పోలీసుల్ని ప్రయోగించవచ్చు. పోలీసులను కూడా ప్రయోగించారు. వాళ్ళు వచ్చి అసలు ఇక్కడ మీరు నిరాహార దీక్ష చేయడానికి వీల్లేదని చెప్పి రాత్రి అంతా గొడవ చేసి అసలు ఇంతమంది ఉండటానికి వీల్లేదు, దీక్ష చేస్తున్న ఒకళ్ళో ఇద్దరు ఉండండి, మేము మీకు వాళ్ళకి భద్రత మేము కల్పిస్తాం, మీరందరూ వెళ్ళిపోండి అని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలందరినీ చెదరగొట్టారు. అక్కడి నుంచి తెలుగుదేశం కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు రావడానికన్నా ముందరే వైసీపీ నాయకులు హిజ్రాలను తీసుకొని వచ్చారు. అది జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో. ఏంట్రా జరుగుతున్నది అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చెదరగొట్టడానికి హిజ్రాల్ని ప్రయోగిస్తున్నారు వైసీపీ నాయకులు. చివరికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చాలా మర్యాదస్తుడు, చాలా మర్యాద గల మనిషి. అందుకని ఆయన ఏం చెప్పాడు, ఆయన పోలీసులకి పూర్తిగా సహకరించాడు. మీరు ఓకే, మీరు రక్షణ కల్పిస్తారా, మీరు నాకు రక్షణ కల్పించేటైతే నా కార్యకర్తలందరినీ వెళ్ళిపోవాలని నేనే కోరతానని చెప్పి పోలీసులు హామీ ఇస్తే అదేవిధంగా కార్యకర్తలందరికీ చెప్పాడు, మీరు వెళ్ళిపోండి, వీళ్ళు వైసీపీ వాళ్ళు నన్నేం చేస్తారు, మీరందరూ వెళ్ళిపోండి, నా భద్రతకేమీ ఇది లేదులే, నేను కాపాడుకుంటానని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం కార్యకర్తలందరినీ పంపించేశాడు. పంపించేస్తే ఇదంతా రాత్రి జరిగింది, తెల్లవారుజాముకి ఆయన అరెస్ట్ చేశారు.
అంటే పోలీసులు కూడా ఎంత కన్నింగ్గా అంటే కుట్రపూరితంగా ఎట్లా చేస్తున్నారో చూడండి. ముందరేమో ఈ తెలుగుదేశం కార్యకర్తల్ని చెదరగొట్టడానికి ఇజ్రాయల్ని పంపిస్తారా, ఆ తర్వాత పోలీసుల్ని పంపిస్తారా, పోలీసులు వచ్చి నచ్చజెప్పి మీకు భద్రత మేము కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి తెల్లవారుజాముగా ఆయన అరెస్ట్ చేస్తారా? పోలీసులు కూడా ఇంత కుట్రపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటో తెలియదు. ఇల్లీగల్ మైనింగ్ ఆపమని చెప్పి ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే ఇల్లీగల్ మైనింగ్ ఆపాలా వద్దా, ఏంటి అదేంటి పరిస్థితి అని దాని మీద వివరణ ఇవ్వడం కాకుండా ఆయన అరెస్ట్ చేసే దానికి ప్రధానమైన ప్రాధాన్యత ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. దీని మీద ఈ ఇల్లీగల్ మైనింగ్ అక్కడ ఏదో మంత్రి ఉన్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేస్తున్నాడు అనేది చంద్రమోహన్ రెడ్డి ఆరోపణ. కాకాని గోవర్ధన్ రెడ్డి చేయటమే కాదు, ఇక్కడి నుంచి పై స్థాయి వ్యక్తులకి ఇందులో కమిషన్లు వెళ్తున్నాయని కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఏది ఏమైనా వైసీపీ నాయకులు ఈ తెలుగుదేశం శ్రేణుల్ని చెదరగొట్టడానికి అనుసరించిన విధానం మాత్రం అందరూ తలుచుకొని నవ్వుతున్నారు. ఇది వైసీపీ పరిస్థితి అని అందరూ కూడా హేళన చేస్తూ ఉన్నారు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.